వర్తమాన భాగానికి మనం వెళ్తాం. విశ్వాసము కొరకు మూలాధారమైన పునాది అనే వర్తమానం నుండి మనం మూలపాటు చూడబోతూ ఉన్నాం. ఇందులోకి నేను పార్ట్ 1 ఒకటి చెప్పాను. రాత్రి నిన్న పగలు రాత్రి కూడా దీని మీద కొంత కసరత్తు ఎక్సర్సైజ్ చేసి దీన్ని 2వ పాఠాన్ని తీసుకొచ్చాను ప్రియులారా. కనుక దేవుని కృపను బట్టి రికార్డింగ్ అవుతుంది. బయట జనులకి కూడా వర్తమానము వెళ్తూ ఉంది. ఏదేనులో ఆదాము దేవుని స్వాస్థ్యమును పాడు చేసెను అనే మొదటి మాటగా దీన్ని తీసుకుని మనం ముందుకు వెళ్దాం. ప్రవక్త ఏదైతే అన్నాడో దానినే మనము పాఠముగా బోధించుకోబోతూ ఉన్నాం. ఏదేనులో ఆదాము దేవుని యొక్క స్వాస్థ్యమును పాడు చేసెను అని మొదటి మాట అన్నాడు. అక్కడి నుంచి మన వర్తమాన భాగంలోనికి వెళ్దాం. ఆదాము ప్రపంచమునకు పెద్ద కుమారుడు. ఆదాము ఎవరు? ప్రపంచమునకు. అవ్వ ప్రపంచమునకు పెద్ద కుమార్తె. ఇప్పుడు అర్థమైందా? ఆదాము అవ్వలు ఏమై ఉన్నారు? పెద్ద కుమారుడు పెద్ద కుమార్తె అయి ఉన్నారు. యూదా జాతంతా ప్రపంచమునకు పెద్ద కుమారుడట. యూదా జాతంతా అన్య జనులు అందరూ కూడా ప్రపంచానికి చిన్న కుమారుడట. ఇప్పుడు అర్థమవుతుందా? ఒక తండ్రి ఇంట్లో 2 కుమారులు ఉన్నారు. ఒకరు పెద్దవాడు, అతడు తండ్రితోనే ఉన్నాడు. చిన్నవాడు తప్పిపోయినవాడు. చిన్నవాడనే అంజలు ఏమయ్యారు? తప్పిపోయారు. 99 గొర్రెలు ఇంట్లోనే ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయింది. చిన్న కుమారుడు తప్పిపోయాడు. వెతకి వెళ్ళి గొర్రెని కొనుగొన్నట్టుగానే చిన్న కుమారుడు తన తండ్రిని కొనుగొన్నాడు అన్నాడు. అర్థం చేసుకోండి. అందువల్ల ఆదాము పెద్ద కుమారుడు, యూదులు పెద్ద కుమారుడు, తండ్రి ఇంట్లో ఉన్నవాడు పెద్ద కుమారుడు, అన్యజనులు పెద్ద కుమారుడు, తప్పిపోయినవాడు చిన్న కుమారుడు, అన్యులు చిన్న కుమారులు. సో ఇదంతా కొంత చెప్పుకొస్తారైనా. వెళ్దామా ముందుకి? హల్లెలూయా. కనుకనే ప్రియులారా, వర్తమానం అనగా దేవుని యొక్క చివరి పొలికేక అంటారు. ఈ వర్తమానము దేవుని యొక్క చివరి పొలికేక, లాస్ట్ పొలికేక అంటే. చాలా పొలికేక ప్రవేశారు. శిల మీద పొలికేక వేశారు. మహాపండుగ దినమున పొలికేక వేశారు. కానీ వర్తమానం ఏంటండి? ఈ చివరి దినమున వర్తమానము చివరి పొలికేక. ఎస్, దట్ ఈస్ రైట్. చివరి పొలికేక పెట్టాడు. వర్తమానం నుండి పొలికేక వస్తుంది మనకి. పొలికేక అంటే బిగ్గరగా అరవడం. ఇదివరకంటే నోరు నుంచి చెవికే. మాకు బండి ధర గట్టి అని ఉంటుంది. మాకు ఇల్లు అక్కడ ఉంటాయి. అక్కడి నుంచి పొలికాక పెడితే ఈ గట్టి మీద కనపడిపోయేది. గట్టి మీద నుంచి పొలికాక పెడితే అక్కిరేవి కనపడిపోయేది. అలాగా ఇప్పుడైతే ఫోన్లో వచ్చి నొక్కేసి ఇంట్లో ఉన్నవాళ్ళు బాత్రూంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇది కాలం వేరు. సరే, దేవుని యొక్క పొలికాక ఏమైంది? చివరిదైంది. చివరి వర్తమానము బయలు వెళ్తుంది. చివరి కేక వినబడుచున్నది. అందుకే నేను ఏమన్నానంటే పొలికేక చివరిది. మళ్ళానే ఇంకో కేక ఉంటుంది, ఇంకో ప్రవక్త వస్తాడు, ఇంకో వర్తమానం ఉంటుంది, పర్వాలేదులే అనడానికి లేదు. రాకడికి ముందు దేవుడు పెట్టు పొలికేక, అది రావడం అవ్వలేదు. సరే, అయితే అందుకనే మీలో విశ్వాసము చూడండి ప్రియులారా, మనలో విశ్వాసము ఆచేతనముగా ఉందటండి. కదలికలు లేక, చలనము లేక ఆచేతనముగా ఉంది. కానీ వర్తమానము మీలో ఉన్న ఆచేతనము అనబడిన విశ్వాసమును కదిలిస్తుందటండి. నిజముగా బీజం ఉంటే లోపల ఉన్న విశ్వాసమును అది కదిలిస్తుంది. ఆయన ఏమన్నాడు? వెళ్ళిపోతున్నాను, నా ఇంటి విశ్వాసం ఉంచేవాడు నా అలాంటి క్రియలు చేస్తాడు అన్నాడు. అంటే నేను విశ్వాసముతో కాదు చేస్తాయినా. ఆయనకి విశ్వాసం ఏమీ లేదు. మనకి విశ్వాసం ఉంటుంది, ఆయనకు ఉండదండి. తానే వరము. తనలో ఏ వరం ఉంది? ఏ వరము లేదు. తానే వరం. ఆయనే వాక్యము. ఆ వాక్యం మనకిచ్చాడు. కనుక ఆయన యందు నమ్మకం ఉంచిన వాడు ఆయన లాంటి క్రియలు చేస్తాడు. ఆయనలో విశ్వాసం ఉంచిన వాడు ఆయన లాంటి క్రియలు చేస్తాడని ఆయన చెప్తూ వెళ్ళిపోయాడు. నువ్వు చదివింది 14:12 అదే. ఎవరెందు? క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు అన్నాడు. అందుకనే విశ్వాసానికి ఒక ఆధారము వాక్యము, విశ్వాసమునికి ఒక ఆధారము వాక్యమే. అదే దాని యొక్క పునాది.
అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నమ్మకస్తులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? విశ్వాసులు వాళ్ళు. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుకనే మనలో విశ్వాసం ఆచేతనముగా ఉంది. చేతనము ఆచేతనము. చేతనం అంటే కదిలేడిది, ఆచేతనం అంటే చలనం లేకుండా ఉందన్నాడు. సంఘంలో విశ్వాసము చలనం లేకుండా ఉంది, కానీ దాన్ని చలింపజేసే శక్తి వాక్యమునకు ఉన్నది. అందులో నీలో ఉన్న విశ్వాసము చలించాలి. ప్రతి దాని మీద నీ విశ్వాసం కలిగి ఉండాలి. నేను తినగలను, ఉండగలను, ఇవ్వగలను, చేయగలను, జీవించగలను, సంపాదించగలను, ప్రకటించగలను, ఆయన కొరకు చేయగలను. ఒక విశ్వాసము, అది విశ్వాసం అంటే. కనుక చలనము లేని విశ్వాసముతో మీరు ఏ క్రియను చేయలేరు అన్నాడు. చలనము లేని విశ్వాసముతో ఏ క్రియలు కార్యాలు చూడలేము. ఏ కార్యాలు మీరు చూడలేరు. విశ్వాసమును కదిలించాలి. చూడు, ఆ దేవదూత వచ్చి నీళ్ళు కదిలిస్తే తప్ప అతడికి స్వస్థత రాదు. అంటే దేవదూత రావాలి, ఆ తర్వాత నీళ్ళని కదిలించాలి, రోగి అందులో దిగాలి, అప్పుడే అతను స్వస్థపడతాడు. ఎందుకంటే నీళ్ళు అలాగే ఉంటే దేవదూత వచ్చి కదిలించకపోతే స్వస్థత రాదు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనలోని విశ్వాసము చలన శక్తి ఉండాలి, దానికి అది చలిస్తూ ఉండాలి. ప్రతి దినము విశ్వాసం మూలంగా జీవించాలి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాం. ఎలా జీవిస్తామండి మనం? ఏమైనా హల్లెలూయా. కనుకనే ప్రియులారా, ఇందాకేమన్నాను? విశ్వాసమును కదిలించేది వాక్యం అన్నాను. ఇప్పుడు విశ్వాసముని కదిలించేది పరిశుద్ధాత్మట. ఇప్పుడు విశ్వాసమును, అందువల్ల ఆత్మను అపేక్షించి ఆత్మను పొందుకున్నవాడు ఏమవుతాడు? తనలో ఉన్న విశ్వాసమును ప్రవహింపజేస్తాడు. లోకం అవిశ్వాసంలో ఉంది, సంఘం విశ్వాసంలో ఉంది. సంఘమునికి అసాధ్యమైంది లేదు. లోకమునకు ప్రతిదీ అసాధ్యమే. లోకము భౌతికంగా ఎదుర్కొంటారు, నిజమైన విశ్వాసులు ఆత్మీయంగా ఎదుర్కొంటారు. లోకము ఆయుధాలతో ఎదుర్కొంటుంది, సంఘము వాక్యంతో ఎదుర్కొంటుంది. లోకము దేనితో ఎదుర్కొంటారా? ఆయుధాలతోనేనా? సంఘం దేనితో ఎదుర్కోవాలి? నువ్వు పలికితే చాలు, ఆంబోతూ వచ్చేస్తుంది చంపడానికి. ఆయన దగ్గర ఏ ఆయుధం ఉంది? ఏ ఆయుధం ఉన్నా దాన్ని ఆపగలడా? నువ్వు నా వలే సృష్టించబడ్డావు, నువ్వు అక్కడే పడుదుగాకన్నట్టు డబ్బున అక్కడ పడుతుంది. అప్పటికే 5-6 నుంచి చంపిందంటది. అప్పటికే నీవన్నాడు, నువ్వు నా వలే సృష్టించబడ్డావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బహుశా నీ క్రూరమైన మనస్సు నీకు ఉండవచ్చు, కానీ నువ్వు అక్కడే పడిపోదుగాకని కందిరీగల బొట్టుని కదిలించాడు ప్రవక్త. నీవు కూడా నా వలే సృష్టించబడ్డావు, నీ గుణనైజాన్ని ప్రదర్శిస్తావు, నన్ను కుట్టకుందువుగా కన్నాడంటే అవి వెళ్ళిపోయాయి. మనిషిని తరుముకొస్తాయి కందిరీగలు, తెలుసా? మరి అట్లా మనిషి వల్లే తరుముకొస్తాయి. మా ఊళ్ళో జరిగింది ఆ ఘటన. ఆ వేపనేని పొలం వెళ్ళాడు, కందిరీగలు ఇంటి దాకా తరుముకొచ్చేసి ఇంట్లోకి వెళ్ళి తలపెట్టుకున్నాడు. కనుక ఆయనలో ఉన్న విశ్వాసమో ఏమైంది? కందిరీగలను ఆపింది, ఆంబోతునే. అదే ఇప్పుడు మరొకరైతే చేస్తారు, ఆంబోతు నుండి పారిపోవడమో కర్రకత్తితో ఎదుర్కోవడం చేస్తారు. కానీ మనకు అదిగే వాక్యం ఇవ్వబడింది. ఆ వాక్యమును ప్రదర్శించాలి, ఆ వాక్యమును లేదా పలకాలి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ వాక్యమును పలుకుతుందంటే నీలో విశ్వాసం ఉంది. ఈ రికార్డింగ్స్ చాలా వింతగా వెళ్తున్నాయండి. వర్తమానం ఎక్కడ లేదని ఒక ఆయన చెప్పాడు, నేను విన్నాను దాన్ని. వర్తమానం బోధించేవాళ్ళు సకానికి పైన పడిపోయారట. ఇప్పుడు ఆ మెసేజ్ చూసుకుని ఈ మెసేజ్ విని ఆ మెసేజ్ని టాలీ చేసుకుంటే జత అవ్వాలి. అది మిమ్మల్ని కూడా అతను మెసేజ్ నుండి చెప్తున్నాడా లేదని అడిగారు వాళ్ళు, కానీ మెసేజ్ నుండి చెప్తా నేను ఎప్పుడును. అందుకనే సద్బాధ అయింది. అందుకనే ఇది ఖచ్చితంగా సద్బాధ. ఇది దీనిని పరలోకం సంపాదించవచ్చు. కనుక ఇప్పుడేంటి? విశ్వాసమా
కదిలించబడాలన్నాడు. సరే, లోకములో ఉన్న వారందరూ ఎవరో దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అయి ఉన్నారు. పెద్ద కుమారుడు కావచ్చు, పెద్ద చిన్న కుమారుడు కావచ్చు, పెద్ద కుమార్తె కావచ్చు, చిన్న కుమారుడు, ఏది ఏమైనా కానీ లోకంలో ఉన్న వాళ్ళంతా ఏమై ఉన్నారో దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అయి ఉన్నారు. ప్రవక్త ఏమంటే తెలుసా? దేవుని కుమారులు కుమార్తెలు అయ్యిండి నరకానికి వెళ్తున్నారట సగం మంది. దేవుని కుమారులు కుమార్తెలు అయ్యిండి సగం మంది పరలోకం వెళ్తున్నారట. అదేంటి? దేవుని కుమారులు కుమార్తెలు నరకానికి వెళ్ళటం ఏంటి? మరి వాళ్ళు దేవుని చేత సృష్టించబడ్డారు. నరకానికి వెళ్ళేవాడు, పరలోకానికి వెళ్ళి ఇరువురు ఎవరి చేత సృష్టించబడ్డారు? అందువల్ల నమ్మని వాడు ఎక్కడికి వెళ్తాడో మీకు తెలిసింది, నమ్మినవాడు ఎక్కడికి వెళ్తాడో మీకు తెలిసింది. ఏదేమైనా ప్రపంచంలో ఎవరున్నారో దేవుని కుమారులు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా? నరకానికి వెళ్ళేది ఎవరు? పరలోకం వెళ్ళేది ఎవరు? అంత్యక్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు? క్రైస్తవుల నుంచి వస్తాడు. క్రీస్తు విరోధి ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? క్రైస్తవుల నుంచి వస్తుంది. అది ఏ ఒక నిజం నుంచి రాదది. చాలా మంది ఆశ్చర్యపోయారు. దేవుని కుమారులు కుమార్తెలు నరకారు. అప్పుడు వివరణ ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? ఎందుకంటే ఆయన చేతే వారు మనవలే సృష్టించబడ్డారు. నరకంలో ఉన్న ధనవంతుడు మనలాగే సృష్టించబడ్డాడు. హల్లెలూయా. కనుకనే ఆదాము ఏదైనాలో ఉన్నప్పుడు చూడండి ప్రియులారా, ఆదామటండి ఏదైనాలో ఉన్నప్పుడు ఏ రోగము లేదు, మరణము లేదు, కరువు లేదు. ఏదేను బయటికి వచ్చేసిన తర్వాత అతడు కరువు ఏడిపించిందట, రోగములు ఏడిపించాడు అతను. చివరికి అతను చనిపోవాల్సి వచ్చింది అన్నాడు. చివరికి అతను లోపల అది వాక్యము లోపల ఉంటే ఏమి భయం లేదు. వాక్యముకి వెలపల ఉంది లోకము, సంఘము వాక్యం యొక్క లోపల ఉంది, వాక్యము క్రింద ఉంది. దీనికి నిజంగా రోగమే లేదు, దీనికి నిజంగా మరణమే లేదు, దీనికి నిజంగా కరువే లేదు. నిజమండి. ఆ దినాన్ని నేను స్పష్టంగా చూస్తున్నానండి, స్పష్టంగా చూస్తున్నాను. నేనే పాటివాడిని. కనుకనే ఇప్పుడేమన్నాడంటే, అతడు దేవుని వాక్యము పట్ల విశ్వాసమును కోల్పోయినప్పుడు ఈ మరణము, నరకము లేదా కరువు, రోగము అతనికి తటస్థించాట. ఇప్పుడు విశ్వాసం మీద మాట్లాడు. ఏం కోల్పోయాడు? విశ్వాసమును కోల్పోయాడు. ఎప్పుడైతే విశ్వాసముని కోల్పోయాడో వెలపలికి ఏడవబడ్డాడు. భార్యాభర్తలో వెలపలికే. అప్పుడు కరువు, రోగము, మరణము అన్ని అవిశ్వాసము అతన్ని కప్పేసాయి, చుట్టుముట్టేసాయి. చూసారా? అతని విశ్వాసములో ఉన్నప్పుడు, వాక్యముని నమ్మినప్పుడు, వాక్యములో ఉన్నప్పుడు ఏమీ లేవు. అతడు లోపల ఉన్నాడు, సురక్షితముగా ఉన్నాడు. అందుకనే ప్రవక్త ఒకటి చెప్పాడు, మీరు లేఖనముల క్రింద ఎన్నోసార్లు మాట్లాడానమాట. లేఖనముల క్రింద లాజరు లేఖనముల క్రింద ఉన్నాడు. వాళ్ళు ఆజ్ఞ క్రింద ఉంటే సరిపోను. ఆజ్ఞని ఏం చేశారు? పైనెట్టి దేవుని ఆజ్ఞను ఏం చేశారు? కిందెట్టి సాతాను ఆజ్ఞను పెట్టుకున్నారు, పైన పెట్టుకున్నారు. ఇది కింద పెట్టారు, అది పైన పెట్టుకున్నారు. సరే, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. అందుకని ఇంత వేదన ఈ లోకానికి. హల్లెలూయా. సమస్తమును కోల్పోయాను. మనం అవిశ్వాసంతో అన్నీ కోల్పోయి ఉన్నప్పుడు ఆయన మనలను విశ్వాసులుగా మార్చి సమస్తమును దయచేశారు. మనం అవిశ్వాసులుగా ఉన్నప్పుడు, సమస్తమును కోల్పోయినప్పుడు ఆయన మనం దర్శించి విశ్వాసులుగా మార్చి సమస్తమును దయచేశాడు. మనం అవిశ్వాసులమండి. ఫస్ట్ మనం అన్యజనులము, అది 2. 3 దేవుడు లేనివారు, అది 3. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని దర్శించి విశ్వాసాలుగా మార్చి ఆదాము ఏదైతే కోల్పోయాడో దానిని ఆయన తన సంఘమునికి ఇచ్చాడట. గొప్ప వర్తమానం అండి. క్రిస్మస్ ఏముందంటే చేయొద్దన్నాడు. క్రిస్మస్ చేస్తే నా అగ్నికి విసిరివేయబడతారు అన్నాడు. ఎంతోమంది నాకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.
ఇంటికి వచ్చి చెప్పారు, రోడ్ల మీద చెప్పారు. అలాగే అండి, గాడ్ బ్లెస్ యూ అండి. ఏసరా అనేది లేదు. గుడ్ ఫ్రైడే, శుక్రవారం ఎంత వివరణ ఇచ్చానో. ఒక ఆయన వస్తాడు, హాస్పిటల్లో పనిచేస్తాడు. ఈ ఈ మూడింటి గురించి వివరించాను ఆయనకి. ఆయన ఆశ్చర్యపోయాడు. అయితే బుధవారం సిలువే పట్టాడండి. అయితే ఆదివారమే పునరుత్థానం వచ్చింది, మంగళవారం కాదండి. ఆయన చలికాలం కాదండి జన్మిస్తా, ఆయన నిజంగా మీరంటే వేసవికాలం. ఆయన చలికాలమే చనిపోయారండి. ఇదంతా ఎవరిదే? పిఓపిఈ, ఆ మహాశైనిది. అర్థమైందా? ఆలికి ఎవరికి అంటుకుంది? ప్రొటెస్టెంట్ నుంచి ఇంకా అంటుకుంటే అది చేసేవాళ్ళు ఉంటారు. అది చేస్తే ఏమైనా మోక్షం వస్తుందా? అది చేయమని మనకు ఆజ్ఞాపించబడిందా? అసలు పుట్టినరోజే బైబిల్లో శపించబడింది 7 మార్లండి. కానీ అర్థమైందా? ఆయన తన జన్మదినాన్ని ఎన్నడూ చెప్పలేదు. ఋతువుని బేస్ చేశారు ఆయన. చలికాలంలో ఇప్పుడు 3.5 అడుగులు మంచు ఉంది అక్కడ గొర్రెలు తప్ప. గొర్రెలు ఎలా ఉంటాయి? వాటికి ఊని ఉంది అన్నాడు. గొర్రె ఏం పుట్టిస్తుంది? దానికి ఏ విధమైన చలి? హల్లెలూయా. మనిషి దగ్గర ఉందా? ఇంటికి వెళ్ళిపోయి చుట్టూ కప్పుకుని అందులో ఉంటాడు. అప్పుడు ఎప్పుడు వెళ్తాడు? తెల్లారి 10-12 గంటలకు వెళ్తాడు. అప్పుడు మనిషి కరిగి కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. అప్పుడు మన తీసుకుని బయటకు వెళ్ళి 4 గంటలు మేపుకుని వచ్చి మళ్ళీ లోపల వేసేసి ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఆ సమయంలో గొర్రెల కాపురు పొలములలో ఉండలేరు. అందుకని ఆయన శీతాకాలము జన్మించలేదు. డిసెంబర్ 25న. సరే, దాని వివరణకి వెళ్ళను. ముందుకి నేను ఈ వాక్య భాగంలోకి ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఇది సీజన్ కనుక అయిపోయింది. కనుక అతడు సమస్తమును కోల్పోయాను. తిరిగి ఏం చేశాడు? మనకి సమస్తమును సమకూర్చాడు. అది మనం అవిశ్వాసంగా చెప్పాను. 3 అవిశ్వాసములు, దేవుడు లేని వారము, ఇవన్నీ చెప్పుకొచ్చాను. కానీ ఆయన ఏం చేశాడు? ఈ అన్యజనులకి సమస్తమును సమకూర్చాడు. అందరికీ మళ్ళీ ఏం చేశాడు? తప్పిపోయిన మనల్ని వెతికి పట్టుకుని సమస్తమును సమకూర్చాడు. ఇప్పుడు చూద్దాం ప్రియులారా. ఆయన ఆదాము కోల్పోయిన వాటిని తిరిగి ఇచ్చేసాడటండి. ఆదాము కోల్పోయిన వాటిని తిరిగి మానవ జాతికి ఇచ్చేశాడు. మనం నమ్ముతున్నాము ఆయన్ని. నమ్మిన వారికి తిరిగి ఇచ్చేశాడు. స్వస్థతను ఇచ్చేశాడు, జీవమును ఇచ్చేశాడు, దీవెనలు, ఆశీర్వాదములు సమస్తముని ఇచ్చేశాడు. అవన్నీ వాక్యములో వాగ్దానం చేయబడ్డాయి, ప్రమాణం చేయబడ్డాయి. పునరుద్ధరించబడిన అన్యవధువుకి వాటిని అనుగ్రహించును అన్నాడు. అంటే మనము పునరుద్ధరించబడ్డాం. అవిశ్వాసం నుండి విశ్వాసమునకు మనము పునరుద్ధరించబడ్డాం. 1 భౌతిక ధర్మం నుండి ఆత్మీయ ధర్మమునకు మనం పునరుద్ధరించబడ్డాం. అది 2 దేవుని దేవునికి మనము పునరుద్ధరించబడ్డాం. అందుకనే పునరుద్ధరించబడిన అన్యవధువుకి వాటిని ఆయన అనుగ్రహించాను. అంతేనా? నేను చెప్పిన అర్థమైందా? హల్లెలూయా. మనకు పునరుద్ధానం జరిగిపోయింది అన్నాడు. అదేంటంటే భౌతిక ధర్మం నుండి ఆత్మీయ ధర్మంలోనికి వచ్చిన వారికి ఒక పునరుద్ధానం జరిగింది. 2వది, రాగడలో ఒకవేళ చనిపోయి పాతి పెట్టబడితే రాగడలో 2వ పునరుద్ధానం జరుగుతుంది. లేకపోతే మొదటి పునరుద్ధానంతోనే మనము ఆరోహణం అవుతాము. వర్తమానం చెప్పాలి ఎవరు, లేకపోతే మానసు. అన్యవధుకు వాటిని ఈ లోక సంగతులు కనుక మీలో ఉన్నట్లయితే విశ్వాసము మీలో క్రియ చేయదు. ఏంటి? లోక సంబంధమైన సంగతులు మీలో ఉన్నట్లయితే విశ్వాసము మీలో క్రియ చేయదు. లోక సంగతులు నాలో ఉండవండి. ఎప్పుడు నువ్వు అవన్నీ ఎన్నడూ మొత్తం కడుక్కున్నానని నాకు అక్కలేదు. ఇదంతానే నువ్వు పోషిస్తే బతుకుతాను, అదే వెళ్ళిపోతాను. అందుకే నేను ఒకసారి మాట్లాడాడు. పౌలు అన్నాడు, నేను నమ్మిన వారిని ఎదురడానికి సిగ్గుపడను అన్నాడు. ఎవరైతే నమ్ముతారో వారు ఎన్నడూ సిగ్గుపడరు. అంతే. దానికి
వాక్యమును నమ్మడం అంటే అదే అండి. కట్టలెట్టుకుని గొట్టలెట్టుకుని కట్టల గొట్టలెట్టుకుని గోల్డ్ ఎట్టుకుని అది ఎట్టుకుని ఇది ఎట్టుకుని అది విశ్వాసం అవుతుంది ఎలాగవుతుంది? ఒకవేళ ఉండొచ్చు, అది విశ్వాసం ద్వారా మనకు రావచ్చు, అది ఉండొచ్చు. కానీ నువ్వు నిరంతర విశ్వాసం మూలంగా జీవించాలి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఇప్పుడు ధనవంతులైన అన్యవధువులో ఈ వధువులో ధనవంతులు లేరేటి? వాడు తమ ధనమైందు విశ్వాసం ఇచ్చుతారా? నువ్వు ఇచ్చా ప్రభా ఉంది అక్కడ, అంతే. సరే చూద్దాం ప్రియులారా, ఆయన రాజుల రూపంలో బయలుపడ్డాడట, ఆయన ప్రవక్తల రూపంలో బయలుపడ్డాడు, ఆయన న్యాయాధిపతుల రూపంలో బయలుపడ్డాడు. దేవుడండి ఒక రాజుగా బయలుపడ్డాడు, ఒక ప్రవక్తగా న్యాయాధిపతిగా బయలుపడ్డాడు. ఆయన ఇప్పుడు రాజులకు రాజు. ఆయన జన్మించినప్పుడు తాను ఒక ప్రవక్తగా ఉన్నాడు. మూడోదేటి న్యాయాధిపతి, సింహాసనాసీనుడై ఒక దినమున న్యాయము తీర్చు దేవుడిగా ఉంటాడు. 1000 ఏండ్లు అయిపోయిన తర్వాత, అది 1000 ఏండ్లు అయిపోయిన తర్వాత భక్తిహీనులందరూ పునరుద్ధానులు అవుతారు. భక్తిహీనులందరూ తమ శరీరము ధరించి పునరుద్ధానులై శిక్ష కొరకు న్యాయాధిపతి ఎదుటికి వెళ్తారు. అప్పుడు న్యాయాధిపతి ఏం చేస్తాడు? అప్పుడు సృష్టించబడుతుంది అగ్నిగుండం. ఇప్పుడు లేదది. ఎబ్రీ పిల్లల్ని అగ్నిగుండంలో వేయక ముందు వారం రోజుల ముందు నెబుకద్నెజరు అగ్నిగుండాన్ని సృష్టించాడు. దాన్ని తవ్వి దాని కట్లేసి ఆ రోజు 7 చేశాడు. దాన్ని శిక్ష విధించిన రోజున అగ్నిగుండం ఉందా? లేదు. కనుక ఆ దినము సృష్టించబడుతుంది అది. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇంకోటి చెప్పాడు, విశ్వాసమునకు సృష్టించు శక్తి ఉంది. అంటే విశ్వాసమునకు సృజనాత్మక శక్తి, సృష్టించే శక్తి ఉంది. నువ్వు క్రియేట్ చేయొచ్చు. ఒకసారి మాట అన్నారండి ప్రవక్త, నీవుగా ఒక ప్రపంచమును సృష్టించుకుని అందులో నీవు దేవుని వలె జీవించవచ్చు అన్నాడు. అది మనకు ఆశ్చర్యం. నమ్ముతారండి ఆ మాట? ఎవరైనా నమ్ముతారు? ఎవరైనా? నీవుగా ఒక చిన్న ప్రపంచమును సృష్టించుకుని అందులో నీవు దేవుని వలె జీవించవచ్చు అన్నాడు. యేసు తనదైన ప్రపంచంలో జీవించాడు ఈ లోకంలో ఉండగా. బహుశా ఏ అర్థంతో అన్నారో నాకు తెలియదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనదైన ప్రపంచంలో జీవిస్తున్నాం. ఈ లోకంలోనే ఉన్నాం, కానీ మనదైన ప్రపంచం మనకుంది. మనదైన లోకంలో మనం జీవిస్తున్నాం, మనదైన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అంటే విశ్వాసానికి ఏముంది? సృష్టించే శక్తి ఉంది అన్నాడు. కానీ ఒకటి సృష్టించే శక్తి, మీకు విషయం చెప్తాను. ఈ బాటిల్ ఉందా? ఒకవేళ అటువంటి శక్తి మనలోనికి వస్తే అవసరం అనుకుంటే ఈ బాటిల్ని నువ్వు 10 బాటిల్ చేయొచ్చు. ఎందుకంటే అది ముందుగా సృష్టించబడి ఉండాలి. చూసారా? అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు కొద్దిపాటి ఆహారం ముందుంటేనే తప్ప 5000 మందికి ఆయన పెట్టలేకపోయాడు. 10 మందికి సరిపోయిన ఆహారం ఉంటే తప్ప ఎలీషా దాన్ని తిరిగి ప్రతిష్ఠించి చేయలేకపోయాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఈ సృష్టించబడిన సృష్టి ఉంది కనుక ఇందులో తన వరకు ఒక చిన్న సృష్టిని తను చేసుకుని జీవించగలడు. మీకు అర్థమైందా? హల్లెలూయా. అంటే అది ముందుగా సృష్టి, ఎందుకంటే తానే సృష్టికర్త. తన తర్వాతే మనము సృష్టికర్తలం అవుతాం. అది కూడా విశ్వాసం మూలముగా. అవునా? అందుకే నువ్వు వాక్యం ఇచ్చారండి. మీరు వాక్యాన్ని పలకండి. మీరు వాక్యాన్ని పలికి చూడండి ఒకసారి ఎప్పుడైనా. మీరు వాక్యాన్ని పరీక్షించండి. గిజ్జోను 3 సార్లు పరీక్షించాడు దేవుణ్ణి. 3 సార్లు కూడా గిజ్జోనికి దేవుడు జయమిచ్చాడు. అప్పుడు 4వసారి గిజ్జోను నమ్మాడు. ఇప్పుడు మీరు వాక్యాన్ని పలకండి. ఎక్కడైనా ఏదైనా పరిస్థితి తలెత్తినప్పుడు మీరు వాక్యాన్ని పలకండి. మీరు వాక్యమే పలకాలి, వెంటనే జరిగిపోతుంది. వాక్యమును పలుకు విశ్వాసం నీలో ఉంది. నీకు పని అవసరం, నువ్వు పలికావు. ఇప్పుడు చూద్దాం ప్రియులారా. ఇప్పుడు ఆదాము కంటే సమస్తము వాటి మీద అధికారం ఇచ్చి దేవుడు వెళ్ళిపోయేవాడట. పై ఆదాము ఏం చేశాడు? సమస్తమైన వాటి మీద అధికారం ఇచ్చి వెళ్ళిపోయాడటండి. ఇప్పుడు ఏమన్నాడు తెలుసండి?
ఆదామునికి ఇచ్చినట్లే మనకుని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఆదాము అతిక్రమం వలన అతనికి అన్ని మార్గములు మూసుకుపోయేట. ఆదాము యొక్క అతిక్రమం వలన ఆదాముకి అన్ని అధికారాలు ఇచ్చాడు, అన్ని మూసుకుపోయాయి. ఎప్పుడైతే తప్పు చేశాడు ఏది మాట అంటలేదు. తప్పు ఎప్పుడైతే చేశాడో సింహాలు అతని ఎదురంగా గర్జించేస్తున్నాయి. అవి ఎక్కడైనా చీల్చి చంపేస్తాయని భయపడిపోతున్నాడు. ఇక వాటి నిమిత్తం ఏమి పలకలేకపోతున్నాడు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. ముందు అయిన నుంచి ఆటలు చంపేస్తాను నేను, ముందు బాబు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో. ఇరువురు కూడా పరిగెత్తుకుని బయటకు వచ్చేసారు. అయిపోయింది. నాటి నుండి నేటి వరకు వాటిల్లో అలాంటి ప్రచండ శక్తి ఉండిపోయింది. ఈ 1000 ఏండ్లలో వాటిల్లో ఆ క్రూరమైన మనసు పోతుందటండి. ఎందుకంటే సాతానుడు ఇక్కడ ఉండనేరడు. మానవుల్లో కానీ, జలచరముల్లో కానీ, క్రూర మృగములో, పక్షుల్లో క్రూరమైన నైజమో ఇక ఉండదు. ఎందుకంటే సాతానుడు బంధించబడతాడు, వారి దూతలు బంధించబడతారు, వారి కార్యములు క్రియలు ఆగిపోతాయి. అప్పుడు వారి ఆత్మ లోకంలో ఉండదు. అప్పుడు మానవులు దేవుని వల్ల ఉంటారు. ఆ యొక్క మృగములు ఏమి కూడా మనిషిని ఏమి చేయు. చంటి పిల్లవాడు తాచుపాము పొట్టేతో ఆడుకును, ఆ పాము బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది. కానీ ఆ కుర్రవాడిని ఏమియో. హల్లెలూయా. అందుకని అవిశ్వాసము వలన అతని యొక్క ద్వారములన్నీ మూసుకుపోయాయి. అతని తర్వాత మన కొరకు మన దాకా వచ్చాడు దేవుడు. వచ్చే మనకి విశ్వాసమునిచ్చాడు. నీ విశ్వాసం అయితే నీకు అన్ని ద్వారములు తెరవబడతాయి. నీకు ఆకాశము తెరవబడుతుంది. నీకు ఉద్యోగములకు ద్వారమో, చదువుకు ద్వారమో, అన్ని ద్వారములు నీ కొరకు తెరవబడతాయి అన్నాడు. అది విశ్వాసము. మా వాడి దగ్గర ఒకే కాలేజ్, ఒకే టైమింగ్. నేను అలా ప్రార్థించాను. అది విశ్వాసముతో. ఇంకో కాలేజీ ఇస్తే నేను ఏమైపోతున్నాను? చిక్కడ పిల్ల వచ్చింది అన్నాడు అనుకో, ఇంక నేనేమి అర్థం చేసుకో. చిక్కడ పిల్ల వచ్చిందన్నాడు, చిలకల కోళ్ళ ఉందన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతావు? నీలో ఉన్న విశ్వాసము క్రియ. నువ్వు ఏమన్నాడంటే అదే కాలేజీ రావాలని నువ్వు ప్రార్థించావు. దేవుడు అదే కాలేజీ ఇచ్చాడని ఈడాను. ఒకే కాలేజీ, ఒకే టైమింగ్, ఒకే బండి మీద వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు తెరిచిన ద్వారం అది. ఆయన మన బలహీనతలు ఎరిగిన వారు. విశ్వాసముతో యొక్క ప్రార్థన అక్కడ ఒక క్రియారూపకము జరిగింది. ఉద్యోగం కూడా అంతే. నీలో ఉన్న విశ్వాసం క్రియ చేసినప్పుడు నీకు డోర్స్ ఓపెన్ అవుతాయి, నీకు ఆకాశము ఓపెన్ అవుతుంది, ద్వారములన్నీ తెరవబడతాయి. సంఘశాఖ, సంఘ సంస్థలు, సంఘశాఖల యొక్క ఉపదేశములు అన్నీ కూడా ఏమన్నాడు తెలుసండి? అని ఏమన్నాడు తెలుసా? విశ్వాస ప్రవాహములు నట్టుకుంటేటండి ఆ బాధలు. మానవ జాతం బోధ. ఇప్పుడు మా వర్తమానం అంతా మానవ జ్ఞానం అండి. మీకు ఒక్కొక్క విషయం చెప్తాను. మీరు ఇది రికార్డింగ్కి వెళ్తుంది, ఇది మీకు వెళ్తుంది, బయట వాళ్ళకి కూడా వెళ్తుంది. ఒక విషయం చెప్తాను, అదేంటో తెలుసా? రెఫరెన్స్లు ఇచ్చి మాట్లాడుతున్నారు. అంతకన్నా బాగా సంఘశాఖ కూడా మాట్లాడతాడు. అర్థమైన దర్చి చెప్తాడు. మళ్ళా ఎలా మాట్లాడతాడు? రెఫరెన్స్ ఇచ్చి తీసి మాట్లాడు. కానీ వర్తమానికి రెఫరెన్స్ ఇస్తున్నారు. రెఫరెన్స్ లేదు తిరిగి. వర్తమానానికి 90% రెఫరెన్స్ లేదు. కానీ 90 మంది వర్తమాన కాపరులు రెఫరెన్స్ ఇస్తున్నారు. వక్తలయ్యారు తప్ప వర్తమానికులు కాలేకపోయారు. ఇప్పుడు అర్థమైందా? నేను దేవుని దగ్గర బాగా మొరపెట్టడానికి ఒక మాట వదిలి వెళ్ళిపోయాడు. ఒకటి దుర్బోధ, ఒకటి సద్బోధ అన్నాడు. అంతే. సరిగ్గా నాకు అంటుకుంది. ఈ సద్బోధ మీద చేయు ప్రార్థనలో చూసారా, దాని మీద వెళ్తున్నారని. అది దేవుంది కాదట. మానవ జ్ఞానము, మానవ శక్తి లేదా వక్త. వక్త ఉంటే మీకు తెలుసండి, సమయం కాంగ్రెస్ నాయకుడు ఆయన ఉండేవాడు. ఆయన వర్తమానాలు వినేవాడు. నేను నా రాజకీయాల్లో ఉన్నప్పుడు సమయం రాజు గారు వక్త, కదిలెళ్ళవు.
వక్త. ఇంకంతే, అలా ఆగిపోవలసిందే. అంత అది వేగముగా ఉండదు, స్లోగా ఉండదు, వివరణాత్మక. ఎందుకంటే ఆ కళ అతనిలో ఉంది. వక్తలు తయారయ్యారు, వర్తమానికులు ఏమయ్యారు, కొరిమరుగవుతున్నారు. అందుకని ఇలాంటి బోధలు ఏమవుతాయి, చొచ్చుకొస్తాయి. ఇప్పుడు అర్థమైనా? హల్లెలూయా. అందరూ కూడా రిఫరెన్స్ అండి. బైబిల్ చదువుతున్నారు, వర్తమానం చదవాలి. అక్కడే వర్తమానం. వర్తమానం ఎక్కడుంది? వర్తమాన పుస్తకం ఉంది. చనిపోయేదాకా వర్తమానమే బోధిస్తాను. దానినే సత్బోధని దేవుడు ధృవీకరించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కనుకనే ప్రియులారా, తిరిగి అయిన వాటిని తెరిచాను, మనిషికి స్వేచ్ఛ ప్రవేశముని కల్పించాను. దేవుడు మనిషిని తన యొద్దకు రావడానికి మనిషికి స్వేచ్ఛ ప్రవేశముని కల్పించాడు. ఎన్నడూ మానవుడు దేవుని యొద్దకు వెళ్ళలేడు. అందుకనే మానవుని యొక్క భయము పోగొట్టడానికి దేవుడే మానవుడయ్యాడు. తిరిగి తనలాంటి వాడినిగా మార్చివేశాడు. మానవ భయమును పోగొట్టాడు. మానవుడు దేవునికే కాదు, అన్నిటికీ భయపడతాడు. ఆయన ప్రేమ తన జన్మలోనే ఉంది. ఆయన ప్రేమ ఆయన మరణంలోనే ఉంది. ఆయన ప్రేమ ఆయన రాయించిన మనకు చేసిన వాగ్దానంలో ఉంది. ప్రేమ కలిగిన వాడు. ఇప్పుడు అర్థమైందా? అందుకనే ఇది ఎలాంటిదో మీకు అర్థమవుతూ ఉంది. ఇదే దీవించబడాలి, ఇదిలో ఉండాలి. 1000 అవతారాలు ఎత్తుతుంది సంఘశాఖ చుట్టూను. అవి ఎత్తుతుందా లేదా? 1000 అవతారాలు. భోజనాలు ఎట్టేసావు 1,00,000 మందికి, ₹1,00,000 ఖర్చు పెట్టి. అది నీ వ్యక్తిగత ఆనందం అంతే. ఆత్మకు ఆయన ఏమి వాగ్దానం చేశాను? ఏం చేశాడు మన ఆత్మకైనా? మానవాత్మకి ఏమో వాగ్దానం? నిత్య జీవము. శరీరము నిష్ప్రయోజనము. ఆత్మ దయచేసిన దేవుని అతికి వెళ్ళిపోతుంది. అదే నిత్య జీవం. అదే మనకు వాగ్దానం చేశాడు. ఆ జీవము కొరకు నిజమైన భక్తుడు పరితపిస్తాడు. నీతిమంతుడి కింద ఉన్న పాతాళమును తప్పించుకున్నట్టుకు పైన జీవ మార్గమును వెతుకున్నాడు. దేవుని నమ్మిన ప్రతి ఒక్కడు నీతిమంతుడు. జీవ మార్గమును వెతుకుతావు. ఏదన్నాడు వీళ్ళ దగ్గర, ఈవిడి దగ్గరికి అబద్ధాలు, సంఘస్థుల దగ్గర కూడా నా అబద్ధంతో నాకు పని లేదు. అన్యుడే అబద్ధం చేయించాడు కానీ మహాత్ముడు తన తల్లికి మాట ఇచ్చి నేను అబద్ధం చేయడానికి సత్యమే చెప్తాను, అబద్ధం చెప్పనని చెప్పాడు. ఒక అన్యులే అబద్ధాలు ఆడిన అన్యజనులు అబద్ధంలో నీతిమంతులు ఉన్నారు. అబద్ధంలో గొప్ప వాళ్ళ చేత ఒక అబద్ధాన్ని వాడించలేవు. నేను ఎక్కడో ఒక చోట ఇలా అజీర్ణంగా ఉంటే వామన ఎవరమ్మ వారం వదిలేను అయిపోయి వారం ఏంటి అంది. పానపరాగాడు జీవితాంతం నవ్వులుతున్నాడు. నువ్వు 6 రోజులు నవ్వలేవని అడిగాను నేను. అదెంత పని అండి అంది. జీవితాంతం నవ్వులుతాడు. జీవితాంతం విలువైన ఎంజాయ్మెంట్స్తో కూడిన లాలాజాలను నువ్వు చేస్తాడు. తింటే అరగదు, మనకి ఆకలి ఎక్కువ. ఇప్పుడు ఏమన్నానండి? ఆత్మకి ఏమని వాగ్దానం చేశాడు? పాత నిబంధనలోని ప్రజలు మనలాంటి దైవ ప్రసన్నతను పొందలేదట. పాత నిబంధనలోని ప్రజలు మనలాంటి దైవ ప్రసన్నతను పొందలేదు. కొత్త నిబంధన ప్రజలు దైవ ప్రసన్నతను పొందారు, వాగ్దానమును పొందారు, నిత్య జీవమును పొందారు. పాత నిబంధన ప్రజలు ప్రవక్త ఎందుకో మరి మాట వాడారు. పాత నిబంధన ప్రజలు మనలాంటి దైవ ప్రసన్నతను పొందలేదు అన్నాడు. అయితే ఎవరు పొందారు? కొత్త నిబంధన ప్రజలు. కొత్త నిబంధన ప్రజలు మనమే దైవ ప్రసన్నతను పొందిన వారము. దేవుడు ఎవరో ఎరగిన వారము, దేవుడు లేని వారము. దేవుడు కనుగొనిన తర్వాత దైవ కళలు ఎక్కడ వస్తాయి? అయ్యో మాట్లాడితే బొమ్మలు ఎక్కడన్నా సంఘశాఖల వాళ్ళకి కళలు లేవు. మీకు ఎప్పుడైనా చాలా మందిని అడుగుతాను నేను, మీకు కళలు వస్తాయమ్మా? ఎందుకంటే దేవుడు వారితో మాట్లాడు.
దేవుడు వారితో మరి ఇప్పుడు ఏమన్నాను? అవిశ్వాసము, అపనమ్మకము, సందేహము, భయము మీ నుండి పారద్రోలకపోతే, అవిశ్వాసము, భయము, అపనమ్మకము మీ నుండి పారద్రోలకపోతే ఏమన్నా తెలుసా? మీ నుండి పారద్రోలకపోతే ప్రమాదకరమైన నాశనకరమైన క్రియలు శరీర ఉత్పత్తి. ఈ శరీరం అంటే ప్రమాదకరమైన నాశనకరమైన క్రియలు ఉత్పత్తి చేస్తుంది. అందుకని క్రైస్తవులు భయపడకూడదు, సందేహం ఉండకూడదు, అపనమ్మకం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. లేదా శరీరము నాశనకరమైన క్రియలు ఉత్పత్తి చేస్తుంది. అంతే. అందుకని విశ్వాసం మూలంగా ప్రతిదినము జీవించాలి. తలుపు కొట్టి మరీ ఇస్తాడు దేవుడు, తెచ్చిస్తాడు. నీళ్లు మరీ పీల్చిస్తున్నారు. ఫోన్ ద్వారా డబ్బులు ఇస్తున్నారు. ఫోన్ చేసి మరీ తీసుకెళ్ళండి, ఇది మీ అవసరానికని. ఒక సంవత్సరం 2 ఏళ్ళ నేను నా జీవనాధారం వదిలేసిన కాడి నుంచి కూడా దేవుడు ఆ రీతిగానే 2.5 దశాబ్దాలు హల్లెలూయా ఎన్నోసార్లు ఏడ్చాను. ఏదైనా చేసుకుని జీవించగలను ప్రభువా, కానీ ఈ సేవ, ఈ ఉద్యోగం మీరు అనుగ్రహించారు, దీని ద్వారానే మమ్మల్ని బ్రతికించండి. ప్రమాదకరమైన క్రియలను శరీరం ఉత్పత్తి దేవుని శక్తిని ఉపయోగించుకుని అటు నాశన క్రియలను నివారించవచ్చు. దేవుని శక్తిని ఉపయోగించుకుని అటు నాశన క్రియలను నివారించవచ్చు. అవును, భయంకరమైన నాశన క్రియలు ఈ శరీరం ఉత్పత్తి చేస్తుంది. చెట్టడమో, కొట్టడమో, ఎత్తికి రావడమో, చెరపడమో ఏదోటి చేస్తుంది. అవన్నీ నాశన క్రియలు. కానీ దేవుని శక్తిని ఉపయోగించుకుని అట్టి క్రియలను మీరు నివారించవచ్చు అని చెప్పాడు. పారద్రోలవచ్చు. సంఘం అనగా విశ్వాసులను సరిదిద్దు స్థలం అట. సంఘం అంటే ఏంటి? విశ్వాసులను సరిదిద్దు స్థలం. వాక్యం ఏం చేస్తుంది? సరిదిద్దుతుంది. దేవుడు తన స్వరంతో తన సేవకులను మాట్లాడతాడు. అప్పుడు తప్పులుంటే ఒప్పుకున్న స్థలము సంఘమే. ఈ పరలోకం సంపాదించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోతారు. 1 గంట అయిపోయింది, 1/2 గంట ఉంది మీకు చెప్పి ఇది ముగించేస్తారు రికార్డింగ్ కోసం. పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఒక పోరాటం, నిత్యము ఒక పోరాటం, అనుదిన పోరాటము. వాక్యం అర్థమైతే, నిజమైన విశ్వాసం మీలో ఉంటే అది మీకు మీ పోరాటం తేలికైపోతుంది. లేకపోతే మీరు ఏదో ఎవరితోనో ఒక రోజు రోడ్ రోలర్ని లాక్కెళ్ళినట్టు ఉంటుంది. ఒకరోజు ఎలా ఉంటుంది? ఒకరోజు అదే రోడ్ రోలర్ మీద ఎక్కి ప్రయాణిస్తున్నట్టు ఉంటుంది. జాగ్రత్త. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, ఎందుకొరకు క్రీస్తు మిమ్మల్ని విమోచించను అది మీరు ఆలోచించారా అని ప్రవక్త ప్రశ్నించాడు. ఎందుకు క్రీస్తు మిమ్మల్ని విమోచించను అది ఎప్పుడైనా మీరు ఆలోచించరా అని అడిగారు. ఎందుకు దేవుడిని వెనుకున్నాడు? ఎందుకు నన్ను కనుగొన్నాడు? ఎందుకు తన సొత్తులను మార్చుకున్నాడు? ఏనాడైనా మీరు ఆలోచించారా అని అంటూ ఆయన ఏమన్నాడు తెలుసా? మీకు ప్రాయశ్చిత్తం కలగకుండా గొప్ప శక్తులు ఇవ్వబడమన్నాడు. మీకు ప్రాయశ్చిత్తం కలగకుండా, పరిహారం లేకుండా గొప్ప శక్తులు మీకు ఇవ్వబడవు. ఆయన నామంలో పొందిన బాప్తిస్వము, నీ పాపము క్షమించబడిన దినమనండి గొప్ప శక్తులు నీకు ఇవ్వడే. కానీ ఆ శక్తులు మీరు వాడుకోవాలి. మీరు వర్షాన్ని ఆపొచ్చు, ప్రకృతిని విలయాన్ని ఆపొచ్చు. ఎన్నోసార్లు నాకు జరిగే, ఎక్కువగా చెప్పుకోండి, జనుడు నమ్మసి క్యాన్సర్ లాగే. మా అమ్మ క్యాన్సర్తో చచ్చిపోతే నాకు ఏం ప్రయోజనం అండి? నా తల్లితో ప్రారంభించాడండి స్వస్థత వరం నాలో. నేను పొద్దున్నే జ్ఞాపకం వచ్చింది నాకు. అది 30 ఏళ్ల క్రితము ఆమెలో ఉన్న క్యాన్సర్ని అది
వచ్చినట్టు చూపించారు, అది స్వస్థపడినట్టు చూపించారు. అది 30 ఏళ్ళ కింద. అప్పుడు నా పెళ్లి చూడదు, నా భార్యను చూడదు, నా బిడ్డలను చూడదు, నా సేవా జీవితాన్ని కూడా చూసి ఉండదు. కానీ 30 ఏళ్ళ తర్వాత ఆమె చనిపోయినప్పుడు ఇవన్నీ చూసి వెళ్ళిపోయింది. కనుక ఇప్పుడు ఏమంటున్నాడు? పరిహారం తర్వాత గొప్ప దైవిక శక్తులు మనలోనికి వచ్చాయి. ఆ దైవిక శక్తి చేత నువ్వు రోగాన్ని లేదా కరువుని, శత్రువుని, దేనినైనా ఎదుర్కోవచ్చు. అదే జరుగుతుంది నాకు, అదే జరుగుతుంది. దైవిక శక్తిని వాడుకుంటాను, సర్వశక్తుల్ని వాడుకుంటారు, వాక్యముని వాడుకుంటారు, వర్తమానం వాడుకుంటారు, వాగ్దాన ప్రమాణములను వాడుకుంటారు. ఇక్కడ కూర్చుని వాటి నిమిత్తం ప్రార్థన చేస్తారు. మీరంతే, మీకు ఇవ్వబడిన మంచి ఇల్లు, హాల్లో కూర్చొని ప్రార్థన చేయవచ్చు. అలాగే కూర్చుని ప్రభువా ఈ వాగ్దానం తీసుకుని ప్రార్థన చేస్తున్నాను, నీవు పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలుగుతుంది. లేదా అన్నం, వస్త్రం, మంచి సదుపాయము, యెహోవా వలన సదుపాయాలు కలుగుతాయి. మాకు వాహన సదుపాయం కలిగింది, నివాస స్థల సదుపాయం కలిగింది, ఆరాధనకి సదుపాయం కలిగింది. యెహోవా వలన ఏం కలుగుతాయి? సదుపాయం అంటే మాటలా? యెహోవా వలన సదుపాయం. అది 1000 సార్లు ఆ రాత్రి పలుకు నువ్వు, యెహోవా వలన సదుపాయములు కలుగును గాక, ఆమేన్. ఇంటి వసతి అది ఒక సదుపాయము, వాహనం ఒక సదుపాయము, సదుపాయములు కలుగుతాయి. కనుక మీకు ప్రాయశ్చిత్త కలిగిన గొప్ప శక్తులు ఇవ్వబడవు. కానీ మనకి పరిశుద్ధాత్మ యొక్క శక్తి క్రింద, విమోచన ఆశీర్వాదములు మీకు ఇవ్వబడ్డాయి. మరలా విమోచన అనే మాట పలుకు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి కింద ఎప్పుడు మనం విమోచించబడ్డామో అప్పుడు మనకి పరిశుద్ధాత్మ ఇవ్వబడి, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి క్రింద విమోచన ఆశీర్వాదములు మీకు ఇవ్వబడ్డాయి. ఆశీర్వాదములు ఇచ్చారండి, దీవెనలు ఇచ్చారండి. మనకి ఆకాశవాక్యళ్ళు నిప్పుతున్నాడండి ఆయన. ఆది సంఘం నుండి చివరి సంఘం వరకు ఆయన అద్భుత శక్తి సంఘమునికి ఇవ్వబడిన అన్నాడు. అంటే అపొస్తలుల నుండి చివరి కాల సంఘము వరకు, ఆది సంఘం నుండి చివరి సంఘం వరకు ఏమి ఇవ్వబడ్డాయి? ఆయన అద్భుత శక్తి. కేవలం చాలా మంది అంటారంట అది అపొస్తలుల వరకే పరిమితం అంటారు. ప్రవక్త దాన్ని ఉత్తిని కొట్టిపారేశాడు, చిత్తుకాయితం అన్నాడు. అది ఆ మాటనే. అపొస్తలుల నుండి చివరి 7 సంఘ కాలం లేకుండా ఆయన అద్భుత శక్తి ప్రవహిస్తూనే ఉంటుంది. నమ్మిన వారి ద్వారా ప్రవహిస్తుంది. పరిశుద్ధాత్మ పొందుకున్న వాడు దేవుని శక్తిని ఆపగలడా? ఆయన ఫలములు మన ద్వారా ఫలింపచేయుటకు ఆయన మన మీద ఆధారపడుచున్నాడు. ఇదేంటి? ఆయన ఫలములు ఫలింపచేయుటకు ఆయన మన మీద ఆధారపడి, మనమే ఫలములు ఉత్పత్తి చేయాలంటే. ఎందుకంటే మన మీద ఎందుకు ఆధారపడుతున్నాడు? దెయ్యములను నిరాశపరచడానికి. సరే, అని పిల్లలు పడిపోయారు. ఆ ఏలేమన్నాడు? నీ పిల్లల్ని నేను పడగొట్టానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయనకి అది అవమానం కదా. పడని పిల్లలను లేపుతాను అన్నాడు, పడిపోని పిల్లలను నేను వాళ్ళ వల్ల జన్మించి వారి మధ్యకి వెళ్ళి పడిపోని పిల్లల్ని లేపుతాను అన్నాడు. నీ పిల్లల్ని పడగొట్టి వెళ్ళిపోతాను. ఏం బాగుంటుందండి అది? ఈ మాట ఇప్పుడు చదివిన మాటకి నేను వివరణ ఇస్తాను, మీరు 5 నిమిషాలు వినండి, నేను ముగించేస్తాను, ఎంతసేపు ఉండను. ఆయన ఫలములు గురించి, ఆత్మ యొక్క ఫలముల గురించి ఆయన మన మీద ఆధారపడుతున్నాడంటే, ఆయన ఫలములు లేని సంఘమైంది, వరములు లేని సంఘమైంది, వాక్యము లేని సంఘమైంది. భూమి మీద భక్తుల వలన తనకి మహిమ వస్తుంది. యోబు వలన తనకేమొచ్చింది? అబ్రహాం వలన, అబ్రహాం సంతానం వలన. మన మీద ఎందుకు ఆధారపడుతున్నాడు? మనం ఫలములు ఫలించాలి. యోబు విషయంలో సాతానుడు కొంగు తిన్నాడు, లేదా సిగ్గుపడ్డాడు. ఏ నిజమైన భక్తుని విషయంలో అతను ఏమవుతాడు? భంగపడతాడు. కనుకనే ఫలముల గురించి ఆయన మన మీద ఆధారపడతాడు. మనం ఫలించాలని, మన ఫలములు చూసే సాతానుడు భంగపడాలని.
మనం సాతానుని భంగపరుస్తూ దేవునికి ఘనత మహిమ ప్రభావాలు తెస్తా ఉన్నాం మనం. ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవుడు నువ్వు ఫలములు ఫలించాలని ఆయన నీ మీద ఆధారపడతాడు. దేవుడు ఈ మాట వింతగా ఉంది, ఆయన మానవుడి మీద ఆధారపడటం ఏంటి? హల్లెలూయా. చూద్దాం. అలా ఉన్నట్లయితే ఇప్పుడు చూద్దాం ప్రియులారా. విశ్వాసము క్రియ చేస్తే జీవం వచ్చును. ఇప్పుడేమన్నా విశ్వాసము జీవం వస్తుంది. లోకం అంటే అవిశ్వాస ప్రపంచము. విశ్వాసం క్రియ చేస్తే మీలోనికి ఏమొస్తుంది? జీవం వచ్చును. చూద్దాం ప్రియులారా. మీరు క్రీస్తు వారిగా ఉండండి, శాఖా సంబంధ విశ్వాసులుగా ఉండవద్దు. అలా ఉన్నట్లయితే మర్మ సంబంధమైన సంగతులను మీరు గ్రహించారు. శాఖా సంబంధమైన క్రైస్తవులుగా మీరు ఉన్నట్లయితే మర్మ సంబంధమైన సంగతులను మీరు గ్రహించారు. వర్తమానం మర్మయుక్తమైందండి. వర్తమానమో మరియు ప్రవచనాత్మకమైనది. దానిని గ్రహించాలి అంటే నిజమైన వర్తమాన సంఘములోనే ఉండాలి. శాఖా సంబంధమైన విశ్వాసం మీలో ఉన్నట్లయితే మీరు దైవ మర్మములను గ్రహించలేరు. షుడ్ నాట్ అండర్స్టాండ్ ద గాడ్ హెడ్. దేవుని యొక్క దైవ సంబంధమైన సంగతిలో గ్రహించలేరు. అందుకనే శాఖా సంబంధమైందంతా నాలో తీసేశాను. క్యాథలిజాన్ని తీశాను, ప్రొటెస్టెంటిజాన్ని తీశాను, లోకముని తీశాను, తీసుకుంటూ ప్రయాణించాను. చివరికి శుద్ధ సువర్ణమైన వర్తమాన సత్యములోనికి వచ్చాను. అప్పుడు దేవుని మర్మముని గ్రహించడానికి మనకి 100కి 100 మనకి అవకాశం ఏర్పడుతుంది. హల్లెలూయా. మరి ఏంటనుకున్నాం? వర్తమానంలో కూడా క్రిస్మస్ని, ఈస్టర్ని లేదా గుడ్ ఫ్రైడేని ఆచరించే వాళ్ళు ఉన్నారు. నిజమైన క్రైస్తవులు ఎవరో క్రిస్మస్ నాడు వెళ్ళాలి, లేదా గుడ్ ఫ్రైడే నాడు వెళ్ళాలి. తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారుగా ఉండండి. అప్పుడు మంచి కార్యములు చేస్తారు. తిరిగి జన్మించాలి. యు మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మిస్తేనే నువ్వు మంచి కార్యాలు చేస్తావు. నువ్వు జన్మించకపోతే పాత జన్మ యొక్క కార్యములే నీ నుండి బయటపడతాయి. ఆయన మరణము యొక్క గుణగణములు ఈ పాత శరీరము వహించినప్పుడే మీకు నిత్యజీవం దొరుకుతుంది అన్నాడు. ఈ మాట మీకు ఇది కూడా అర్థమవును. ఇది ఎలా ఉంది? ఈ మాట ఇది సరిగా నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎందుకంటే మీకు సరిగా అర్థమవుతుంది. ఆయన మరణం యొక్క గుణగణములను ఈ పాత పాపపు శపించబడిన శరీరం పొందుకున్నప్పుడు, అంటే ఆయన మరణములో మనము పాలు పంపులు పొందినప్పుడు, మనం ఎలా పాలు పంపులు పొందుతామో ఈ పాత పాపపు శరీరము నుండి మనం పాలు పంపులు పొందుతాం. అందుకనే ఆయన మరణించాడు కనుక మనం మరణించాం. ఆయన పునరుద్ధరణేది కనుక మనం పునరుద్ధరణం. ఆయన ఆరోహణమయ్యాడు కనుక మనం ఆరోహణమయ్యాం. ఆయన ఆత్మ పంపించాడు కనుక ఆత్మను పొందుకున్నాం. అందుకనే ఈ పాత పాపపు శరీరమే ఆయన లాంటి గుణగణములను, అంటే ఆయన మరణించాడు కనుక నువ్వు మరణించావు. ఆయన తిరిగి లేచాడు కనుక నువ్వు తిరిగి లేచావు. అంతా ఈ పాత పాపపు శరీరము ద్వారానే. అవునా? అది పాతదైంది, అది పాపముక్తమైంది. కొత్తది ఆయన గుణగణముల ద్వారా కొత్త శరీరం వచ్చింది, కొత్త జీవితం వచ్చింది, కొత్త గుణగణములు వచ్చాయి. అడుగుతారండి ఫోన్లో ఈ మాటని ఎలా మళ్ళా మనం దాన్ని వివరించాలి. అబ్బో, హల్లెలూయా. కనుకనే ఇప్పుడు చూడండి, మన వలన చూడండి మనలను జీవమునకు తీసుకువెళ్ళను. ఆయన ఏమన్నాడంటే మీ గుండె యొక్క ఆత్మీయ కవాటములను తెరవండి, దాని నుండి వాక్యమును, వర్తమానమును, ఆత్మను ప్రవహింపచేయుడాను. గుండెకి కవాటాలు ఉంటాయి. వాళ్ళు ఏమన్నారు? పైప్స్ అన్నారు.
నాళములు, కవాటములు లేదా పైప్స్, వాటి ద్వారా ఈ మూడును ప్రవహింప చేయడు అన్నాడు. రక్తం ప్రవహించడం మనలో ఏముంటాయి? నరములు ఉంటాయి. కానీ గుండెకు కవాటాలు ఉంటాయి. నరం వేరు, కవాటి వేరు. ఏమైనా హల్లెలూయా. కనికిరే ప్రియులారా, శారీరక నెలమూలలకు వాగ్దానములను మోసుకుని పోనీయుడు అన్నాడు. శరీరానికంట కవాటముల ద్వారా నలుమూలలకి వాగ్దానములను మోసుకుని పోనీయుడి. ఏరా, నరముల యొక్క పని ఏంటి? అరికాలించి నన్నెత్తి వరకు నరములో రక్తాన్ని ప్రవహింపచేస్తాయి. కవాటములు గుండెకు రక్తాన్ని ప్రవహింపచేస్తాయి. ఈ చూసారా, ఈ వర్తమానమును, ఈ వాక్యమును, ఈ ఆత్మను శరీర నలుమూలలకి వాటిని ప్రవహించలాగిన ప్రవాహము చేయనీయుడు అన్నాడు. అందుకే నేను కలిగి నన్నెత్తి వరకు యేసుక్రీస్తు క్రీస్తు క్రీస్తు అని నువ్వు చెప్తూ ఉంటావు. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని రక్తము చేత అభిషేకించబడిన ఆ రెండవ పక్షి ఎగిరి వెళ్ళిపోయింది. అలాగా మనమే ఆ రక్తమును ప్రోక్షించబడిన రెండవ పక్షి, జటపక్షి బలిగా అర్పించబడింది. ఆత్మీయ కవాటాలు ఉన్నాయి మీకు, ఆత్మీయ హృదయం ఉన్నది. నేను ముగిస్తున్నాను. నదికి ఆవల ఒక తీరం ఉన్నది, అక్కడ ఒక దేశము కలదు, వ్యాధి దుఃఖము మరణము లేని దేశం. నదికి ఆవల ఒక దేశం ఉన్నది, అక్కడ మరణం లేదు, వ్యాధి లేదు, తెగులు లేదు, కరువు లేదు, యుద్ధం లేదు, భూకంపం లేదు, ప్రకృతి వైపరీత్యములు లేవు. ఏదేనులో ఏమీ లేవు. వెయ్యేండ్లు ఇది ఏదేను వల్లే స్థాపించబడుతుంది. ఇప్పుడు సంఘము ఏదేను, కానీ లోకము కాదు. లోకములో సంఘం అనేది ఇది ఒక చిన్న ఏదేను అన్నాడు. ఈ లోకము సాతాను ఏదేను, అది ఒక దినము దేవుని ఏదేనుగా మార్చబడుతుంది. ఈ మరణ దుఃఖము వ్యాధి ఏ బాధ లేని నది కావాలి ఒక దేశం అన్నది అన్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. అవును, మినిట్స్ ఈజ్ రికార్డింగ్ దట్.